మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు చేద్దాం. మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించకపోయే ముందుగా రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటలు చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయనని రాయబడింది. దేవుని పిల్లరా, అంటే ప్రేమకున్న గుణం ఏంటంటే క్షేమము అన్నాడు. అంటే క్షేమంగా ఉండాలని కోరుకుంటుందంట, ప్రేమని అభివృద్ధి చేయాలని కోరుకుంటుందంట. దేవుని పిల్లరా, అంటే మనము ప్రేమ కలిగిన వారమైతే అందరితో సమాధానముగా ఉండి మనందరం కూడా ఒక ప్రేమను అభివృద్ధి చేసేవారిగా మనం ఉంటామని. దేవుని పిల్లరా, మనలో దేశము కానీ తత్తిమ ఏ లక్షణాలు మనం కలిగి ఉన్నా కూడా ప్రేమని అభివృద్ధి చేసే స్థితిలో మనం లేవని మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. భూమి మీద ఉన్న తన పిల్లలందరూ కూడా ప్రేమ కలిగిన వారై ప్రేమలో అభివృద్ధి చెందేవారిగా ఉండాలేదని దేవుని యొక్క సంకల్పం, ఆలోచన. కనుక భూమి మీద ఎంతమంది అయితే ప్రేమను ఎరగక భయంకరమైన మరి దొంగలుగా, దోపిడీదారులుగా, మరి ప్రాణహాని చేసేవారుగా మారిపోయారు, అట్టి వారందరూ ప్రేమలు అభివృద్ధి పొందేవారుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, క్షేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయిస్తున్నానని చెప్తున్నావు తండ్రి. నువ్వు ప్రేమ స్వరూపువై ఉన్నావు కనుక భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ నీ వైపు చూసి ఇదిగో నా తండ్రి ప్రేమ కలిగిన వారై ప్రేమలో అభివృద్ధి కలిగి జీవించడానికి కృపను సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.